హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ఈ రోజున నా చిన్ననాటి జ్ఞాపకాలు అనే శీర్షిక గురించి చెప్తున్నాను కదా. అందులో 26వ భాగాన్ని మనం చెప్పుకుందాం. అందులో ఇంటర్మీడియట్ టైంలో, సెకండ్ ఇయర్ టైంలో కానీ, ఫస్ట్ ఇయర్ టైంలో కానీ కొన్ని మిగిలిపోయిన అంశాలని, ముఖ్యాంశాలని ఒకసారి చెప్పుకుందాం. మాకు ఇంటర్మీడియట్ జువాలజీ డిసెక్షన్స్కి వాటికిను డిసెక్షన్ బాక్స్ అని ఒకటి ఉండేది అప్పుడు కొత్తగా. ఆ డిసెక్షన్ బాక్సు 10 రూపాయలు ఉండేది. కాలేజీ బుక్ స్టాల్లో మేము కొనుక్కు తెచ్చుకున్నాం. అందులో 2 కత్తెర్లు, ఒక ఫోర్సెప్స్ ఇట్లాంటివి ఉండేవి, ప్రోబ్ ఇట్లాంటివన్నీ ఉండేవి అన్నమాట. ఆ బాక్స్ను కూడా పుచ్చుకొని మేము జువాలజీ ల్యాబ్కి పెడుతూ ఉండేవాళ్ళం రెగ్యులర్గా. అది చాలా ఉపయోగపడింది. తర్వాత కూడాను చాలాసార్లు ఆ డిసెక్షన్స్ అన్నీ ఇంటి దగ్గర కూడా చేసుకోవడానికి అది చాలా ఉపయోగపడింది. అలానే కాలేజీ డే సెలబ్రేషన్స్ బ్రహ్మాండంగా జరుగుతూ ఉండేవని చెప్పారు కదా. దానికన్నా ముందు కాలేజీ స్టూడెంట్ సెలక్షన్స్ జరిగేవి. అవి మంచి కోలాహలంగా జరుగుతూ ఉండేవి. మా క్లాస్ నుంచి రిప్రజెంటేటివ్గా జయగోపాల్ అని చెప్పి అతన్ని ఎలక్ట్ చేసుకున్నాం. అలాగే పియూసీలో ఎంపీసీలో రిప్రజెంటేటివ్ కూడా నాకు తెలుసు, మా వీధిలోనే ఉండేవాడు, కొప్పాక రత్నాకర్రావు అని, అతను ఎలక్ట్ చేసుకున్నారు. వీళ్ళందరినీ ఎస్కార్ట్తో ఆ పెద్ద అసెంబ్లీ హాల్కి తీసుకువెళ్ళి అక్కడ ప్రెసిడెంట్ ఎలక్షన్ చేసుకున్నారు. అన్ని క్లాసెస్ నుంచి వచ్చిన రిప్రజెంటేటివ్స్ని. అతను కాలేజీ ప్రెసిడెంట్గా ఎలక్ట్ చేసుకోబడిన అతను గాలి రామనర్సు అని మాకు తెలుసు, లలిత అండ్ కోవారి అబ్బాయి. మంచి కోలాహలంగా జరిగిన ఎలక్షన్స్, చాలా టఫ్గా జరిగినాయి. మా చలపతి బావ బిఏ సెకండ్ ఇయర్లో ఉండేవాడు కదా, అతను కూడా ఎలక్షన్స్లో చాలా యాక్టివ్గా పాల్గొనడం నేను చూశాను. మేము దూరంగానే ఉండేవాళ్ళం. ఈ ప్రెసిడెంట్గా ఎలక్ట్ అయిన సెలబ్రేషన్ విజయవిహార్ హోటల్ సెంటర్ దాకా అలా ఊరేగింపుగా తీసుకుని రావడం చాలా చాలా సంతోషంగాను, చాలా ఆశ్చర్యంగాను అనిపించింది. అందులో మేము కూడా పార్టిసిపేట్ చేసాం. అలాగా ఈ వ్యాసంగాలన్నీ జరుగుతూ ఉండేవి. స్టడీస్లో ఈ తెలుగు అకాడమీ వారి ట్రాన్స్లేషన్స్ బుక్స్ అవి చాలా వస్తూ ఉండేవని చెప్పాను కదా. ముఖ్యంగా తెలుగు టు ఇంగ్లీష్ టు తెలుగు 2 రకాల డిక్షనరీలు ఉండేవి. ఆ 2 కూడా నేను కొనుక్కున్నాను. అంటే అన్ని సబ్జెక్ట్స్లోవి టెర్మినాలజీ, బాటనీలో కానీ లేకపోతే ఫిజిక్స్లో కానీ అన్ని టెర్మినాలజీ తెలుగు టు ఇంగ్లీష్ టు తెలుగు. వెలాసిటీ అంటే త్వరణము అని ఉండేది. అలాగే అన్నీను అలాగా ఉంటూ ఉండేది. చాలా గుర్తుగా ఉండేది. వాటిని చాలా రోజులు నా దగ్గరే ఉన్నాయి బుక్స్, డిక్షనరీలు అవి. ఆ తర్వాత ఈ కాలేజీ డే అయిపోయిన తర్వాత యాన్యువల్ డే అప్పుడు ఈ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ చాలా జోరుగా జరుగుతూ ఉండేవి కదా. అవన్నీ నాకు చాలా బాగా ఇంప్రెసివ్గా అనిపించాయి. లాంగ్ జంపు, హై జంపు, పోల్ వాల్టు ఇవన్నీ కూడా చూసి నేను కూడా ఇన్స్పైర్ అయ్యి అలాగే మనం కూడా జంప్ చేయాలి అని అనిపించేది. నేను మా ఇల్లు కొత్తగా కట్టుకుంటున్నామని చెప్పాను కదా, అదంతా ఇసుకతో పెద్ద పొడుగ్గా ఉండేది. అక్కడ పిల్లర్స్ కడుతూ ఉండేవారు. నేను కూడా హై జంప్ని, లాంగ్ జంప్ని చూసి ఆ 2 పిల్లర్స్ 12 అడుగులు వెడల్పులో ఉండేవి. వాటి మీద గడకర్ర పెట్టి నేను కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాడిని. వాళ్ళు ఎక్కడి దాకా కట్టేవారు, 4 అడుగుల దాకా ఒక లెవెల్, తర్వాత 4 టు 4 8 అడుగుల దగ్గర ఒక లెవెల్, 8 నుంచి 12 అడుగుల లెవెల్ దాకా ఒక లెవెల్గాను పిల్లర్స్ని ఎత్తుగా కట్టారన్నమాట. ఈ 8 అడుగుల పిల్లర్స్ కట్టినప్పుడు దానికి కూడా ఒక గడకర్ర పెట్టుకుని మన కాలేజీలో ఈ పోల్ వాల్ట్కి ఎలాగైతే జంప్ చేస్తారో అలాగ నేను కూడా ఒక గడకర్ర తీసుకొని దాని మీద జంప్ చేసేవాడిని. 8 అడుగులు క్లియర్ చేసేవాడిని. ఆ తర్వాత అది బాగా పైకి కట్టేసేసారు. నేను కాంపిటీషన్స్లో కూడా తర్వాత నేనేమీ పార్టిసిపేట్ చేయలేదు. అవన్నీ కూడా ఇంట్రెస్టింగ్గా ఉండేవి. లాంగ్ జంప్లో మాత్రం ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాళ్ళం. 10 to 10.5 feet దాకా ఈజీగా దూకేవాళ్ళం. కానీ మిగతా వాళ్ళందరూ ఛాంపియన్స్, ఇంకా ఎక్కువ దూకుతూ ఉండేవారు. మనకి అంతటితో సరిపెట్టుకునేవాడు. అలాగా కాలేజీ డే సెలబ్రేషన్స్ ఆ ఇన్స్పిరేషన్తో నేను కూడా ఈ లాంగ్ జంపు, హై జంపు అన్నీ కూడా చేసేవాడిని.
ఆ తర్వాత మా కన్స్ట్రక్షన్ పెంకుడు వసారా పెద్దది 65 అడుగుల పొడుగు 27 అడుగుల వెడల్పుతో పైదాకా కట్టేసేయడం జరిగింది. అది స్కూల్ పర్పస్ కోసం అని చెప్పి ఉపయోగించడం జరిగింది. దానికోసం అని చెప్పి అనేక గడకర్రలు పట్టుకొచ్చి వాటన్నిటినీ స్ప్లిట్ చేసి వాటిని ఒక ఫ్రేమ్ లాగా తయారు చేసి వాటి మీద పెంకుల్ని పేర్చారు. 2,30,000 పెంకులు వాటి మీదకి ఎక్కించారు. ఆ 2,30,000 పెంకులు తేవడం, వాటికి అన్నిటికీ బిల్లులు ఇవ్వడం, పేమెంట్ చేయడం ఇది నాకు బాగా తెలుసు. ఆ పెంకుల్ని ఎలాగైతే వాళ్ళు పేరుస్తున్నారో వాళ్ళతో పాటు నేను కూడా వాళ్ళ సరదాగా పైకెక్కి కొన్నిసార్లు మేము కూడా పెంకుల్ని పేర్చేవాళ్ళం వాళ్ళతో పాటు సమానంగా. అలాగా మాకు ఆ పెద్ద పొడుగాంటి హాలు స్కూల్ పర్పస్ కోసం అని సర్వ్ అయ్యింది. అది స్కూలు అందులో రన్ చేస్తూ ఉండేవాళ్ళం రెగ్యులర్గా. మా నాన్నగారు మేనేజరు, మా చలపతన్నయ్య ఏమో హెడ్ మాస్టర్గా ఉండేవారు. ఇలాగా జరుగుతున్న క్రమంలో మా ఎగ్జామ్స్ అవి ఇంకా దగ్గరికి వచ్చేస్తున్నాయి. ఇంకా దగ్గరికి వచ్చేస్తున్న హడావిడిలో సినిమాల వ్యాసంగం అనేది మేము మళ్ళీ మానలేదు. జనవరిలో అదే ఏప్రిల్లో ఎగ్జామ్స్ అనగా ఏప్రిల్ 71లో 71 జనవరిలో దసరా బుల్లోడు సినిమా వచ్చింది. కరెక్ట్గా భోగి రోజున వచ్చింది. ఆ సినిమా చూడటానికి అని చెప్పి మొదటి రోజునే వెళ్ళాం. మాకు జోగిరాజు ఉన్నాడు కదా, వాడు నేను కలిపి అదే రోజు వెళ్ళాం. అప్పుడు వాచ్ కొత్తగా కొనుక్కుని ఉండటంతో అసలు ఎన్ని నిమిషాలకి ఈ రీళ్లు వేస్తున్నాడు అని చెప్పి ఆ క్యాబిన్ వైపు చూడటం ఇటు చూడటం క్యాల్కులేట్ చేసుకున్నాను నేను. అప్పుడే నాకు తెలిసింది 2 రీళ్ళకి ఒకసారి మారుతూ ఉంటుంది ప్రొజెక్టర్ అని చెప్పి. 2 రీళ్లు వేసేటప్పటికి 20 నిమిషాలు పడుతుంది. అలాగా 4 సార్లు బిఫోర్ ఇంటర్వెల్, 4 సార్లు ఆఫ్టర్ ఇంటర్వెల్ అలాగా మార్చుకుంటూ వెళ్ళారు. అసలు ఈ దసరా బుల్లోడు చూడటానికి ఇన్స్పిరేషన్ ఏంటంటే ముందర ఒక 5-6 నెలల ముందర మా అన్నయ్య గారు ఊరు పెరిసేపల్లి వెళ్ళాం, పామర్ దగ్గర. ఆయన మెడిసిన్స్ అవి తీసుకోవడానికి వెటర్నరీ డాక్టర్ కదా, బట్ల పెనుమర్రు అనే ఊర్లో ఈ మెడిసిన్స్ అవి కలెక్ట్ చేసుకోవాలి. ఆయన వ్యాక్సిన్ ఇవన్నీ ఉండేవి. అవి కలెక్ట్ చేసుకోవడానికి మేము బట్ల పెనుమర్రు వెళ్ళాం. పామర్ దగ్గర ఒకసారి ఆగి టీ తాగడం, అక్కడి నుంచి మళ్ళీ సైకిల్ మీదే ఇదంతా పామర్ నుంచి కూచిపూడి మీదుగా బట్ల పెనుమర్రు వెళ్ళాం. బట్ల పెనుమర్రు వెళ్ళేటప్పటికి అక్కడ అంతా సందడిగా ఉంది. ఏంటంటే అక్కడ దసరా బుల్లోడు సినిమా షూటింగ్ జరుగుతుంది అనమాట. వాళ్ళందరూ దసరా వేషాలు వేసుకొని నాగేశ్వరరావు వీళ్ళందరూ మిగతా యాక్టర్స్ డ్యాన్స్ చేస్తూ ఉంటారు. అది 2-3 సార్లు ప్రాక్టీస్ చేస్తున్నారు, ఎప్పటికీ అవ్వట్లేదు. అంతా అయిపోయిన తర్వాత అక్కడ ప్రెసిడెంట్ గారి ఇంట్లోకి అందరూ పరిగెత్తుకుని వెళ్తారు. ఆ సీన్ అనమాట. ఆ సీన్లో వాళ్ళు వెళ్ళిన ఇల్లు ఇందులో ఉన్న సెట్టింగు 2 వేరు అనమాట. తర్వాత తెలిసింది. మేము గంటన్నర సేపు చూసి ఆ గోలంతా భరించలేక వచ్చేసేసాం. మళ్ళీ ఇటువైపు రావడానికి మళ్ళీ కష్టంగా ఉండేటప్పటికి ఇంకో వైపు నుంచి పామర్ నుంచి మా అన్నయ్య గారు ఊరు పెరిసేపల్లి వచ్చి, అందుచేత ఈ షూటింగ్ అది అక్కడ జరిగేటప్పటికి దసరా బుల్లోడు అంటే ఇంట్రెస్ట్ కలిగి వెళ్ళి చూసాం. చాలా బాగుంది. ఈస్ట్మన్ కలర్లో చాలా చక్కగా తీశారు. పాటలన్నీ బాగుంటాయి, మీ అందరికీ తెలిసిందే. ఇంకా రాత్రిపూట కూడా 100 రోజులు 110 రోజులు ఆడింది మన ఏలూరులో. ఆ రాత్రిపూట టీ తాగడానికి వెళ్ళి ఆ పాటలు వచ్చే టైంకి అక్కడ విని కాసేపు మళ్ళీ వచ్చేసేస్తూ ఉండేవాళ్ళం. మళ్ళీ మేము చదువుకుంటూ ఉండేవాళ్ళం. అలాగే ఎగ్జామ్స్ కంబైన్డ్ స్టడీ చేసేవాళ్ళం. నేను ఇంకో అతను కేపీ శేషగిరిరావు అని చెప్పి మా ఫ్రెండ్, అతను నాతోనే కంబైన్డ్ స్టడీస్ చేసేవాళ్ళం. ఇద్దరం ఇక్కడే చదువుకునేవాళ్ళం. మళ్ళా ఎగ్జామ్స్ ఇంకా దగ్గరికి వస్తున్నాయనగా ఇంకా మాకు క్యూరియాసిటీ పోలేదు. మేరా నామ్ జోకర్ అని రాజ్ కపూర్ సినిమా వచ్చింది. రాజ్ కపూర్ సినిమా అది చాలా బాగుంటుందని మంచి ప్రచారంగా ఉంది. అది 4 గంటల పైన ఉన్న సినిమా అన్నమాట. దానికి 2 ఇంటర్వెల్స్ ఉన్నాయి. దాని ప్రత్యేకత అది 2 ఇంటర్వెల్స్ ఉంటాయన్నమాట. అదే పెహలా గంట బచ్పన్ హై, దూసరా జవానీ హై, తీసరా బుడాపా హై. అదే బాల్యం, యవ్వనం అండ్ ముసలితనం, వార్ధక్యంతో ఉన్నాయి. అలా 3 ఫేజెస్లో రాజ్ కపూర్ ఎలా యాక్ట్ చేశాడు అది మీ అందరికీ తెలిసిందే. అది చాలా హిట్ పిక్చరు, చాలా హిట్ సాంగ్స్ ఉంటాయి, చాలా సరదాగా ఉంటుంది. కానీ అనుకున్నంత కలెక్షన్స్ రాలేదని అన్నారు. తర్వాత అది మనకు తెలియదు. ఆ తర్వాత మా ఎగ్జామ్స్ అవన్నీ బాగానే జరిగినాయి. నేను ఇద్దరికే చెప్పాను, నాది 5332 రిజిస్ట్రేషన్ నెంబర్.
ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ మూలంగా, ఎందుకంటే నాకు సాంస్క్రిట్ సెకండ్ సబ్జెక్ట్ ఉండటం మూలంగా బై వర్చ్యూ ఆఫ్ దట్ నాదే బిగినింగ్ నెంబర్ ఉండేది. ఎంపీసీ వాళ్ళకన్నా కూడా ముందర మాదే ఉండేది. ముందర నా నెంబరు 5332, తర్వాత 5333 ఇంకొక సాంస్క్రిట్ అతంది. మిగతా వాళ్ళు 6-7 హిందీ వాళ్ళు ఉండేవారు. ఆ తర్వాత ఎంపీసీ, తర్వాత బైపీసీ, తర్వాత సిఈసీ. అలాగా కాలేజ్ మొత్తానికి ముందర నా నెంబర్తోనే స్టార్ట్ అయి ఉండేది. ఈ కోలాహలంగా ఎగ్జామ్స్ అన్నీ చాలా చక్కగా జరిగినాయి. జరిగిపోయిన తర్వాత రిజల్ట్స్ కూడా ఒక 1.5 మంత్లోనో ఎంతలోనో వచ్చాయి. వచ్చేటప్పటికి మార్జినల్గా సెకండ్ క్లాస్తో మేము బయటపడ్డాం. ఇంకేదంటే ఆ రోజుల్లో స్ట్రిక్ట్ వాల్యుయేషన్ ఉండేది. చాలా చక్కగా ఇచ్చేస్తూ ఉంటారు. ఫస్ట్ క్లాస్ వచ్చిన వాళ్ళు చాలా తక్కువ, సెకండ్ క్లాస్ వచ్చిన వాళ్ళు తక్కువ. అలాగా పోయిన వాళ్ళు ఎక్కువగా ఉండేవారు. వీళ్ళందరూ రిఫర్డ్ బ్యాచెస్ కింద మళ్ళీ తర్వాత రాస్తూ ఉండేవారు. అలాగా మాకు సెకండ్ క్లాసుతో జస్ట్ పాస్ అయినాం. నాకు మా బ్రదరు వెటర్నరీ డాక్టర్ కావటం మూలంగా నేను కూడా వెటర్నరీ డాక్టర్ అయితే బాగుంటుందేమో అని, ఇంకేదంటే ఆయన ఇన్స్పిరేషన్తో ఆయన చెప్పింది ఏంటంటే, ఈ బీవీఎస్సీ కానీ చదివినట్టయితే వెంటనే జాబ్ సెక్యూరిటీ ఉంటుంది, వెంటనే వచ్చేసేస్తుంది అది చదువు కానీ అని అనేవాడు. అంచేత ఆ మోసలోనే మేము ఆలోచిస్తూ ఉండేవాడు. అలాగా మా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ 1971లో కంప్లీట్ అయ్యింది. తర్వాత నేను బీఎస్సీ డిగ్రీలోకి వచ్చిన తర్వాత ఎలా చదువుకున్నాం, ఎలాగా మేనేజ్ చేసాం, ఎలాగైతే మేము మిగతా వాటిని ఎంజాయ్ చేస్తూ వచ్చామనేది తర్వాత ఎపిసోడ్లో చెప్తాను. ఈలోపుగా మీరందరూ ఈ ఎపిసోడ్ ఎలా ఉంది ఏమిటి అనేది మీ అభిప్రాయాలని రాయండి. మీ సలహాలు సూచనలు కూడా ఇవ్వండి. ఈ కామెంట్ బాక్స్లో రాయండి. సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.